మీడియా వెల్కమ్ టు టుడే 9 న్యూస్. ఈ వార్తను సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీగా వైసీపీకి చెందిన బుట్టాయిగూడెం ఎంపీటీసీ సభ్యురాలు తెల్లం రమణ 12 మంది ఎంపీటీ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎంపీపీ అయిన కారం శాంతిపై వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులే గత ఏడాది డిసెంబర్లో జరిగిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. ఉన్నతాధికారులు ఈ నెల కారం శాంతిని తొలగించారు. బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం మీటింగ్ హాల్లో జరిగిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఆర్డీఓ ఎంవి రమణ బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. 12 మంది ఎంపీటీసీ తెల్లం రమణకు మద్దతు ఉండడంతో ఎంపీపీగా తెల్లం రమణాన్ని ఎన్నిక చేశారు. ఎంపీపీ తెల్ల రమణ మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం ఎంపీటీసీలను కలుపుకుని నా వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు. 12 మెంబర్స్ ఎంపీటీసీస్ వచ్చారు. యాజ్ పర్ ప్రొసీజర్ మనం నోటిఫికేషన్ అన్ని ముందే ఇచ్చి ఈరోజు ఈ ఎన్నికల కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో తెల్లం రమణ గారుని సిఫారసు చేసి మనకి ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని బేసిస్ మీద మనము హ్యాండ్ రైజ్ చేసి ఓటింగ్ ప్రాసెస్ కూడా చేసాము. అందరూ అగ్రీ అయ్యి తెల్లం రమణ గారిని మండల పరిషత్ అధ్యక్షులుగా ఎలక్ట్ చేశారు. యాజ్ పర్ ప్రొసీజర్ మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన రూల్స్ అన్ని ఫాలో అయ్యి ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అన్ని ఫామ్స్ కూడా ఫిల్అప్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎంతమంది అటెండ్ అయ్యారు? అందరికీ నమస్తే. నా పేరు తెల్లంరమణ, ఎంపీపీగా ఎన్నికయ్యానండి. మండల పరిస్థితి సమావేశానికి అందరూ వచ్చారండి. అందరికీ సమానాయంగా చేస్తానని, ఎంపీటీసీకి అందరికీ సమానాయం చేస్తానని చెప్తున్నానండి. అలాగే ప్రతి ఎంపీటీసీతోనే సమావేశం పెట్టుకొని ప్రతినిధులు కూడా ఎంపీటీసీతో సమానంగా చేకూరుస్తానని మండల పరిధిలో ఉన్న సమస్యలన్నీ దృష్టి పెడతానని, మా ఎంపీటీసీకి అందరికీ న్యాయం చేస్తానని కోరుతున్నాను.